ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ట్రాన్స్జెండర్ల ప్రవేశంపై నిషేధం విధించాయి పలు గ్రామ అభివృద్ధి కమిటీలు. ఈ మేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. శుభకార్యాలు, గృహ ప్రవేశాల సమయంలో హిజ్రాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించాయి. గ్రామాల్లోకి వారిని అనుమతించబోమని కమిటీలు హుకుం జారీ చేశాయి. ఈ వివక్షను నిరసిస్తూ జిల్లాలోని ట్రాన్స్జెండర్లు కలెక్టరేట్ ముందు భారీ ఆందోళన చేపట్టారు. తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తూ సామాజిక బహిష్కరణకు పిలుపునివ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్రామాల్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారని ఇప్పటికే ట్రాన్స్జెండర్లపై పెద్ద ఎత్తున గ్రామాల్లో వీడీసీ కమిటీలు హుకుం జారీ చేశారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. గతంలో కూడా ఇలాంటి ఆందోళన దిగారు. అయితే పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మేము జాగ్రత్త పడతామని చెప్పి కూడా ట్రాన్స్జెండర్ జరుగు. కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన దిగారు. గ్రామాలలో హుకుం జారీ చేశారు. పూర్తిగా వీడీసీ తీర్మానాలు చేశారు. ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎక్కడ శుభకార్యాలు జరిగినా హిజ్రాలని గ్రామాల్లోకి రావద్దని చెప్పి హుకుం జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళు ఆందోళన దిగారు. అసలు ఏం జరిగిందో మాట్లాడింది. ఎందుకు గురించి ఆందోళన చేస్తున్నారు? గతంలో కూడా ఆందోళన చేస్తారు. అప్పుడు కొద్దిగా క్లియర్ అయింది. మళ్ళీ ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది? అయితే అన్నయ్య కొందరు మా లెక్క వేషం వేసుకొని డిచ్పల్లి ఇందల్ వై సైడ్ మా లెక్క దాసరోళ్ళు వాళ్ళు వేషాలు వేసుకొని తిరుగుతురు. మేము మాకు ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు కూడా పోయి డిమాండ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్సే అని చెప్పి ప్రజలు ఈ ట్రాన్స్జెండర్సే ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ కిడ్నాప్లు చేస్తున్నారు అంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మేము నిజామాబాద్లో నివసిస్తున్నాం అన్నయ్య. మేము కూడా ఒక గల్లీలో ఒక ప్రజలనే నివసిస్తున్నాము. మేము అటువంటి ఏదైనా చేస్తే మాకు ప్రజలు ఊకుంటారా? మేము అందరి చట్టం దృష్టిలో మాకు ట్రాన్స్జెండర్ కార్డు ఇచ్చారు, మాకు ఆధార్ కార్డ్స్ ఇచ్చారు, అన్నిటికీ మాకు సహకారం ఉంది. అయితే పని చేసుకొని బతకచ్చు కదా అని గ్రామాలలో మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని పని ఎవరిస్తారు అంటే ఎక్కడో హైదరాబాద్లో సీఎం సార్ ఇచ్చారు ఒక 50 మెంబర్స్కి. అయితే అలా ఇచ్చారు కదా అంటే అక్కడ ఇచ్చారు. ఇక్కడ మేము 80 మెంబర్స్ దాకా ఉన్నామండి. మాకు ఇక్కడైతే ఎవరికి రాలేవు కదా. మేము ఎలా ఉండాలంటే కూడా మొన్న నాకు అది ఊరి పేరు ఏం పేరు హంసాపూర్లో నన్ను విలేజ్లో గ్రామ పంచాయతీలో నన్నే కూర్చోబెట్టడం జరిగింది. నేను నాతో పాటు ఇద్దరిని మీరు కూర్చోండి, ఇటు నుంచి పోవద్దు, మీరు పిల్లల్ని ఎత్తుకోబోయేటోళ్ళు అని చెప్పి కూర్చోబెట్టారండి మమ్మల్ని. ఒక్క మాటలో చెప్పండి, మీలాగా వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తారు. మరి మీ కమిటీలో వాళ్ళు ఎందుకు? సార్ చట్టం అనేది అందరికి ఒక్కటే. మేము వాళ్ళ మీద చేయలేవట్టలేం కదండి. ఇప్పుడు హింసనే. నేను మీ మీద చేయలేవట్టిన చట్ట ప్రకారం వెళ్ళాలి. మేము డిచ్పల్లికి కూడా ఒకసారి పిఎస్లో చెప్పాము ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అని, ఇలాంటి వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు వస్తున్నారు సార్ అని పిఎస్ వాళ్ళకు కూడా చెప్పాము. చట్టం అందరికీ సమానమే. మేము అందుకని మా చేతులతో మేము వాళ్ళ మీద చేతులు లావట్లేదు. ఎన్నోసార్లు వాళ్ళకి కలిసి చెప్పాము, మీరు ఇలా అడుకోకండి, మీరు దాసరులు అయితే మీ పద్ధతి వేలాగా ఉంటుంది. అలా నేను గ్రామ సర్పంచ్లకు ఒకటే తెలియజేస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లోకల్ మంది పిల్లలు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళనైనా గుర్తించండి. మీ గ్రామంలో పెరిగిన పిల్లలే కదా మీకు ఓటేసి గెలిపించింది. ఇలా కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా విలేజ్లలో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ. కనీసం అదైనా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తించండి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇంకా అదే మాట చెప్తున్నాము. మేము 1000 దగ్గర 2000 అని డిమాండ్ చేస్తుండొచ్చు, కానీ మీద పడడము, మంచిని రైట్ చేయడము, ఈ కిడ్నాప్ చేయడం అది ఒట్టి మాటలు ఇవన్నీ. మేము బతుకుదేరు, మాకు దొరికేది అన్నం దగ్గరన. రేపు తిరిగి మేము మీ ఊరికే రావాలి. మేము ఎలా కొట్లాడతామండి? అలా ఎలా లాక్కుంటాము? ఇవాళతో అయిపోయిందా? ఇవాళ ఈ పెన్లు అయింది, రేపు ఇంకో పెన్లు అవుతుంది అదే ఊర్లో. మేము దౌర్జన్యం చేసి అడుక్కుంటే మళ్ళీ మీ ఊర్లో మేము రాగలుగుతామా? అది ఎందుకు మీ మైండ్లో రావట్లేదు? మీకు ఎందుకు ఆలోచన రావట్లేదు? ఇదే మేము కోరుకునేది, అంతే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? అసలు మీరు గ్రామాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏమని ప్రాధాన్యపడుతున్నారు? ప్రభుత్వం ఏం కోరుతామంటే సార్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా వాళ్ళని ఒకసారి మీరు గమనించి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి. మీరు ప్రయత్నం చేయట్లేదు, మా వాళ్ళు ముందరికి రావట్లేదు. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మా వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది మంచి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అవకాశం ఇవ్వగానే మేము ఇలా వెనకబడిపోయినామని చెప్తున్నా. ఏ ఆధారం లేగానే మేము ఇలా ఊర్లలో వెళ్ళి మేము ఇలా భిక్షాటన చేయాల్సిన పరిస్థితి మాకుంది. మీరు ఒక్కసారి మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మేము తప్పకుండా ముందుకొచ్చి మా వృత్తి మేము చేసుకుంటాం. మాకే ఒక ఆధారం ఉంటే మేము ఇలా ఒకళ్ళు ఇంటి ముందర పోయి ఒక మాట పడాల్సిన అవసరం మాకు ఏముందని నేను చెప్తున్నాను సార్. ఇట్లా చాలా వరకు చూడవచ్చు. వీళ్ళకి సంబంధించిన పూర్తిగా అంటే ఒక పక్క తల్లిదండ్రులకి దూరం ఉండి చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో బయట జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ కోణంలో ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు కూడా చాలామంది చదువుకున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఎడ్యుకేటెడ్గా వీళ్ళు డెవలప్ అయ్యారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో
సర్పంచులకు కావచ్చు, వీడీసీ కావచ్చు, వీళ్ళు ప్రాధాన్యపడుతున్నారు. బ్రతుకు తెరువులో వీళ్ళ భిక్షాటం తప్ప వేరే మార్గం లేదు. ఒకవేళ మార్గం ఉన్నా కానీ చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు చూసి మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. కానీ గ్రామాల్లో మాత్రం హుకుం జారీ చేశారు. ఇవ్వాలని ట్రాన్స్జెండర్ని ఎవరు కూడా రానివ్వకుండా ఫ్లెక్సీలను పెట్టారు. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ ట్రాన్స్జెండర్ల ఆందోళన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.